హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎగ్ బటర్ మసాలా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన ఎగ్ బటర్ మసాలా కర్రీ మనకు అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకుందామో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే వాటితో పాటుగా 1 స్పూన్ వరకు బటర్ని వేసుకొని ఆయిల్ బటర్ వేడెక్కిన తర్వాత వీటిలోకి కొన్ని మసాలాలు వేసుకుందాం. ధనియాలు, సాజీరా, ఇలాచీ, ఎండుమిర్చి, చెక్కని వేసుకొని వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 ఆనియన్స్ని ఇలా పెద్ద సైజులో కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకొని ఒక 1 మినిట్ పాటు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వలన ఆనియన్ త్వరగా మగ్గి మనకు ఫ్రై అయిపోతుందండి. మనకు ఆనియన్ని మొత్తం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఆనియన్ కొంచెం మెత్తపడితే సరిపోతుంది. అలాగే 2 పెద్ద సైజు టమాటోస్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకు టమాటో పెద్ద సైజులో కట్ చేసుకున్నా ఏం కాదండి, మనం వీటిని మిక్సీ చేసుకుంటాం కదా. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వలన మనకు టమాటో త్వరగా మగ్గుతుంది. ఇలా టమాటో కుక్ అయిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని మనం వీటిని మిక్సీ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకోవడం వలన మనకు ఎగ్ బటర్ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 1 స్పూన్ బటర్ కూడా వేసుకొని బటర్ ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిలోకి ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటి ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే మనకు ఆనియన్ త్వరగా ఫ్రై అయిపోతుందండి. చూసారు కదా, ఆనియన్ మనకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని వీటన్నిటిని ఆనియన్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్టులోని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వీటిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారంని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని వీటన్నిటిని ఆనియన్లో కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వాడుతున్నానండి. మనం ఇంతకు ముందు కూడా ఆయిల్లో వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాం కదా, అందుకే 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే మనకు ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఇలా సపరేట్ అయినప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటోని ఒకసారి కలిపేసుకొని ఈ ఆనియన్లోకి వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అదే బౌల్లోకి కొన్ని వాటర్ని కూడా వేసుకొని ఆనియన్లో కలిసేలాగా బాగా కలుపుకుంటే మనకు మసాలా రెడీ అయిపోతుందండి. ఇలా బాగా కలిపేసి ఈ మసాలాని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వలన మనకు మసాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా మసాలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని 1 స్పూన్ వరకు కస్తూరి మేతిని కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇలా ఎగ్గుని కట్ చేసుకోవడం వలన మనం చేసుకున్న మసాలా ఎగ్గు లోపలి వరకు వెళ్ళి మనకు తినేటప్పుడు ఎగ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకొని మనం ఈ మసాలాలోకి వేసుకోవాలి. మిగతా ఎగ్స్కి కూడా అలాగే పెట్టేసుకొని వాటన్నిటి మసాలాలోకి వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మనం 5 మినిట్స్లో మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఎగ్ మసాలాని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసేసి కలిపేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే ఎగ్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. మనం మసాలాని ముందుగానే ఉడికించుకున్నాం కదా, అందుకే మనం ఎగ్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ బౌల్లోకి అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
మనకు టేస్టీగా ఉండే ఎగ్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, సింపుల్ ప్రాసెస్లో ఇలా ఈజీగా ఎగ్ బటర్ మసాలా కర్రీని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చేసిన ఎగ్ కర్రీ మనకు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్లో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.